హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా స్టైల్లో సాంబార్ చేశాను, చూసేయండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా గట్టిగా రసం వచ్చేలాగా పిలుచుకోవాలి. మనం కుక్కర్లో నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అందులో కొంచెం కారం వేసుకొని మొత్తం కలిసేలా గంటతోటి కలుపుకోవాలి పప్పును. ఇలా కారం కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకో. సాంబార్కి అవసరమైన అన్ని కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. కూర గంజి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. మనం ముందుగా సాంబార్కి సరిపడిన అన్నీ కోసుకొని పక్క పెట్టుకున్నాము, అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి డైరెక్ట్ పప్పులో వేయడం కన్నా పోపులో వేసి నూనెలో గోలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ నూనెలో గోలిన తర్వాత రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి.